హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్ కోచింగ్. స్టూడెంట్స్, మనం పార్ట్ 1లో అంటే పార్ట్ 1 ఆర్ పార్ట్ ఏ మనం ఫస్ట్ సెమిస్టర్లో మొత్తం 8 క్వశ్చన్స్లో మనం 4 ప్రాబ్లమాటిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. మిగిలినవి ఒక 4 థియరిటికల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి చదివేసుకోవచ్చండి. మీరు ఎక్కడైనా మనం డౌన్లోడ్ చేసుకున్నా సరే, లేదంటే మీ బుక్లో నుంచి అయినా కానీ ఎక్కడైనా సరే మనం ఈ థియరీ క్వశ్చన్స్ చదివేసుకోవచ్చని నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ బి వచ్చేటప్పుడు చూద్దాం. మనం పార్ట్ బి ఏ క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 8th క్వశ్చన్ తో ఇక్కడ ఎండ్ అయిపోయింది కదండి. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ 8th క్వశ్చన్ తో ఎండ్ అయిపోతే నెక్స్ట్ మనకి 9th క్వశ్చన్ తో స్టార్ట్ అవుతాయండి. 9th లో మళ్ళీ ఏమంటున్నారంటే 9th లో ఏ క్వశ్చన్, అలాగే మళ్ళీ ఏ తర్వాత ఏ ఆర్ బి అంటే ఏంటి, ఏ క్వశ్చన్ అయినా నువ్వు ఆన్సర్ చేయి, బి అన్న ఆన్సర్ చేయి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ 10th క్వశ్చన్ లో వచ్చేసరికి మళ్ళీ ఏ, మళ్ళీ అలాగే ఆర్ బి. ఈ రకంగా మనకు చెప్తున్నారు. అంటే ఏంటి, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్, 11th, 12th, 15th. అంటే 9th క్వశ్చన్ లో ఏ ఆర్ బి, అలాగే 10th లో ఏ ఆర్ బి, 11th లో ఏ ఆర్ బి, 12th లో ఏ క్వశ్చన్ ఆర్ బి క్వశ్చన్, 15th లో ఏ క్వశ్చన్ ఆర్ బి క్వశ్చన్. ఇలా అంటే ఏంటంటే మనం మన ఇష్టం వచ్చినట్టు ఏదో మొత్తం మీద ఈ 10 ఇచ్చిన 10 క్వశ్చన్స్ కదండి ఇవి, మొత్తం కలిపి 10 క్వశ్చన్స్ లో మన ఇష్టం వచ్చినవి సెలెక్ట్ చేసుకోవడం కాదు. ఒక్కొక్క క్వశ్చన్ నుంచి ఈ రెండిట్లోనే ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది అంతేగాని ఇచ్చిన 10లో అప్పట్లో ఎలా ఉండేదండి, మేము డిగ్రీ చేసినప్పుడు మొత్తం 10 క్వశ్చన్స్ ఇచ్చేసేవాళ్ళండి. ఎనీ 5 అనేవాళ్ళు, ఎనీ 5 అంతే అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు. అలా కాకుండా వాళ్ళే ఇచ్చేసి రెండిట్లో మనం ఒకటి రాయాలి, చాయిస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే 9th క్వశ్చన్ లో ఏమి ఇచ్చారో చూసుకుని మనం ప్రాబ్లమాటిక్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థియరీ చదువుకునేదే కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోవటం లేదు. ఓకేనా, చూద్దాం. చూడండి, అది వెయిట్ 1 minute అండి. రైట్, చూడండి అండి, ఇదిగోండి 5 × 12 60 మార్క్స్ పార్ట్ బి. 9th క్వశ్చన్ అన్నాను కదా, 9th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూద్దాము. ప్రీవియస్ పేపర్ ఏనండి నేను తీసుకుంది. 9th క్వశ్చన్ లో మనకి ఏ వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ అంటండి. ఇదిగోండి, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ థియరీ క్వశ్చన్ ఇచ్చారు. తర్వాత 9th లో బి వచ్చేటప్పటికి ప్రాబ్లమాటిక్ ఇచ్చారండి. ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ యాజ్ ఆన్ 31st May 2015. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయమని చెప్తున్నారు. మీరు గమనించారుగా, ఆల్రెడీ మనకి పైన సెక్షన్ పార్ట్ ఏలో కూడా మనకి ట్రయల్ బ్యాలెన్స్ మీద 4, మనకి 5 4s are 20 కదండి, 4 మార్క్స్ లో ప్రాబ్లం ఇచ్చారు మనకి. అట్లాగే ఇక్కడ కూడా మనకి చాలా చిన్న ప్రాబ్లమే ఇది కూడా. ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చేసి మనల్ని బ్యాలెన్స్ చేయమంటున్నారు. క్యాపిటల్ 1,68,000, స్టాక్ 2,10,000, డ్రాయింగ్స్ 1,50,000, పర్చేజెస్ 3,60,000, సేల్స్ 7,20,000, డిస్కౌంట్ అలౌడ్ 7,000, సాలరీ 75,000 రూపీస్. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ 30,000, పర్చేజ్ రిటర్న్స్ 20,000, డెటార్స్ 45,000, క్రెడిటార్స్ 67,000, వేజెస్ 12,000, క్యాష్ 2,61,000, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 75,000. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సమ్ చేద్దాం. చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st May 2015 అన్నారు కదా, అదే రాద్దాం మనం. ఎవరిదైనా పేరు ఇస్తే నేమ్ కూడా మెన్షన్ చేయాలి. ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం నార్మల్ గా ఇదిగోండి, ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31st 12 2015 అని రాసుకుని లైన్ గా మనం ఎంటర్ చేద్దాం. చూడండి, క్యాపిటల్ అండి, క్యాపిటల్ రాద్దాం ఫస్ట్. ఇచ్చినట్టుగా క్యాపిటల్ డెబిట్ బ్యాలెన్స్ కాదు కదండి, క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ 1,68,000 రూపీస్ ని మనం క్రెడిట్ లో తీసుకొచ్చేద్దాం. 1,68,000 రూపీస్. రైట్, నెక్స్ట్ స్టాక్ అసెట్ 2,10,000 రూపీస్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్. స్టాక్ డెబిట్ బ్యాలెన్స్, స్టాక్ డెబిట్ బ్యాలెన్స్ 2,10,000 రూపీస్. నెక్స్ట్ డ్రాయింగ్స్ 1,50,000 రూపీస్. క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్, డ్రాయింగ్స్ డెబిట్ బ్యాలెన్స్. డ్రాయింగ్స్
డ్రాయింగ్స్ వచ్చేటప్పటికి ఎంత అండి? 1,50,000 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్. 1,50,000. 1,50,000 డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఏముంది చూడండి, పర్చేజెస్. 3,60,000 రూపీస్ పర్చేసెస్ డెబిట్ బ్యాలెన్సే కదండి. ఎందుకు? పర్చేసెస్ అనేది ఎక్స్పెన్సెస్ ఆర్ నామినల్ నేచర్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అకార్డింగ్ టు నామినల్ రూల్. పర్చేసెస్ అమౌంట్ 3,60,000 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్. 3,60,000 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ పర్చేసెస్ తర్వాత సేల్స్ 7,20,000 రూపీస్. సేల్స్ అనేది ఇన్కమ్ అకార్డింగ్ టు నామినల్ రూల్. ఓకే, ఇదిగో ఇలా పెడదాం, డౌట్ మన కన్ఫ్యూజన్ లేకుండా. 7,20,000 రూపీస్ సేల్స్. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ రాయాలండి. ఇప్పుడు మనం డిస్కౌంట్ అలౌడ్ 7,000 రూపీస్. డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ అనేది మనకి లాస్ అకార్డింగ్ టు నామినల్ రూల్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. డిస్కౌంట్ అలౌడ్ మనకి రావాల్సినటువంటి అమౌంట్ మనం ఏం చేస్తున్నాము, మనకి ఇన్ టైం అంటే స్పెసిఫైడ్ టైంలో లేదా టైం కన్నా ముందు గనక అవతల వాళ్ళు మనకి అమౌంట్ ఇస్తుంటే, మనం రిసీవ్ చేసుకుంటుంటే కొంత అమౌంట్ని మనం లాస్ అవుతాం అనమాట. 7,000 రూపీస్ ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్. మనం అలౌ చేస్తున్నామండి, మనం తగ్గించుకుంటున్నాము, మనకి లాస్ 7,000. దీన్ని క్యాష్ డిస్కౌంట్ అంటారు. మన ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్ 2 టైప్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ శాలరీస్ 75,000 రూపీస్. శాలరీస్ ఈజ్ ఎక్స్పెన్స్. శాలరీస్ అనేది ఎక్స్పెన్స్. శాలరీస్ 75,000 రూపీస్. ఏమీ లేదు, మనం ట్రయల్ బ్యాలెన్స్ ఏమేమి రాస్తామండి? ఎక్స్పెన్సెస్, లాసెస్ అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిటెడ్. తర్వాత పర్సనల్ అకౌంట్ లో ఉన్నటువంటి మనకి డెటార్స్ ఏమైనా ఉన్నా కానీ పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారము మనం వాటన్నింటినీ డెబిట్ చేస్తాము. అట్లాగే అసెట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం డెబిట్ చేస్తాము రియల్ అకౌంట్ రూల్ ప్రకారంగా. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్. సేల్స్ క్రెడిట్, సేల్స్ రిటర్న్స్ డెబిట్. సేల్స్ రిటర్న్స్ డెబిట్ లో రాసుకోండి అమౌంట్. సేల్స్ రిటర్న్స్ ఎంత ఈజీగా ఉందండి నిజంగా. ఇంతకుముందు సెమిస్టర్ లేనప్పుడు ఇలా ఉండేది కాదు. ఒకేసారి మొత్తం సంవత్సరం పేపర్ అంతా కూడా ఒకేసారి చదువుకుని రాయాల్సి వచ్చేది. సేల్స్ రిటర్న్ డెబిట్. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్. పర్చేజెస్ డెబిట్, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్. పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్. పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్. అమౌంట్ వచ్చేసి 20,000 రూపీస్ పర్చేజ్ రిటర్న్స్. నెక్స్ట్ డెటార్స్. నెక్స్ట్ పాయింట్ డెటార్స్ 45,000. డెటార్స్ 45,000 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్. డెటార్స్ 45,000 రూపీస్. నెక్స్ట్ క్రెడిటార్స్ రాయాలి. ఇప్పుడు క్రెడిటార్స్ 67,000 క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిటార్స్ 67,000. డెటార్స్ ఎలా మనకి క్రియేట్ అవుతారండి? క్రెడిట్ సేల్ చేస్తేనేమో మనకి అమౌంట్ రాకుండా ఫ్యూచర్ లో అమౌంట్ వస్తాయి. వాళ్ళందరూ మనకి డెటార్స్. ఓకే, రావాల్సి ఉన్న వాళ్ళు కదండి వాళ్ళు. ట్రేడ్ రిసీవబుల్స్. నెక్స్ట్ వేజెస్ 12,000 రూపీస్ ఎక్స్పెన్స్ డెబిట్. వేజెస్ డెబిట్ 12,000 రూపీస్. వేజెస్ డెబిట్ 12,000 రూపీస్. నెక్స్ట్ క్యాష్ 2,61,000 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్. క్యాష్ 2,60,000 రూపీస్. క్యాష్ 2,61,000 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్. నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 75,000 రూపీస్. బ్యాంక్ అప్పు క్రెడిట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ 75,000 రూపీస్. అంతేనండి. మనం బ్యాలెన్స్ చేద్దాము, సమానంగా రావాలి రెండు కూడా. ఓకే, అన్ని ఎంటర్ చేసాము. ఒకసారి చూద్దాం, లెక్క పెట్టండి మొత్తం.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 చూద్దామండి. ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 వచ్చినాయి కదా, మనకు 14 రాలేదా? ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 రైట్. మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి డెబిట్ బ్యాలెన్సెస్ ఫస్ట్ 0, నెక్స్ట్ 0, నెక్స్ట్ వచ్చేటప్పటికి కూడా 0, నెక్స్ట్ 7 5 12 12 5 17 17 19 20 2 3 8 14 14 21 24 28 28 29 29 30 5 3 5 6 6 10 11 11 lakh 50,000 రూపీస్ 11 lakh 50,000 రూపీస్. ఇటు చూద్దాం. ఫస్ట్ నుంచి ఇదేనా? క్యాపిటల్ ఉందండి పైన 0 3 zeros లైన్ గా 0 0 0, నెక్స్ట్ 8 8 7 15 20 2 8 ఓకే, 8 to 10 10 12 12 18 5 25 2 3 10 10 lakh 50,000 ఇది వస్తుందండి. ఎక్కడో మిస్టేక్ పడింది, మనం చేసామా అనేది ఒకసారి చూద్దాము. మనమైతే కాదు, నేను కరెక్ట్ గానే చేశాను. 1 minute. 8 ఓకే, 8 15 15 20 2 8 8 10 10 12 12ను 6 18 25 5 2 3 ఓకే, మనం రైట్ చేసామండి. మొత్తానికి మిస్టేక్ ఉంది. సమ్ము అమౌంట్స్ కూడా కరెక్టే తీసుకున్నాను. 1,68,000 ఒకసారి చూద్దాము. ఓకే రైట్, 1 lakh రూపీస్ డిఫరెన్స్ వస్తుందండి, అంతేగా. 11 lakh 50,000 10 lakh 50,000 రూపీస్ మొత్తం మీద ఇక్కడ రాస్తున్నా నేను. ఎంత డిఫరెన్స్ వస్తుంది మనకి? 1 lakh రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. 1 lakh రూపీస్ మిస్టేక్ అండి, అన్న రైట్ చేసాం. 1 lakh రూపీస్ 1 lakh డిఫరెన్స్. ఓకే, మిస్టేక్ ఉంది కానీ మనం ఏం చేయలేం కదా. ఓకే, నెక్స్ట్ మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో మనకేంటి 9th బిట్ లో 9th క్వశ్చన్ లో బి రాసేసాము. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఏమి ఇచ్చాడో 10th లో. ఓకే చూడండి ఇక్కడ ప్రిపేర్ 10th లో ఏమి ఇచ్చాడు? ప్రిపేర్ ఏ 3 column క్యాష్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అట. 3 column క్యాష్ బుక్ చేయమన్నారండి. మనకి 9th లో అయిపోయింది చూసాము. 9th లో మీరు ఏఆర్బిలో మీరు బి చేసేసుకుంటే పోతుంది, ప్రాబ్లమాటిక్. ఇప్పుడు ఏంటి ఇది నీకు 10th ప్రాబ్లం. 3 column క్యాష్ బుక్ చూద్దాం. చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి 3 column అనగానే మనం ఏ కాలమ్స్ గీస్తామండి? ఒకటి క్యాష్ కాలం, ఒకటి బ్యాంక్ కాలం, ఇంకోటి డిస్కౌంట్ కాలమ్స్ తో మనం అమౌంట్ కాలమ్స్ తీసుకుంటాం. డెబిట్ సైడ్ 3 columns, రూపీస్ వి క్రెడిట్ సైడ్ 3 columns. చూద్దాం. ప్రిపేర్ ఏ 3 column క్యాష్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అనేసి 2015 January 15 ఫస్ట్ ఏమన్నారు? January 1st రోజు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంట. చూద్దాం. క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ 26,000 క్యాష్, బ్యాంక్ 14,000. నెక్స్ట్ రెంట్ పెయిడ్ బై చెక్ 3,000 రూపీస్, పెయిడ్ టు ఎక్స్ బ్రదర్స్ లేదా ఎక్స్ అండ్ బ్రదర్స్ బై చెక్ 2,000 రూపీస్ అండి. ఎర్న్డ్ క్యాష్ డిస్కౌంట్ దీనికి సంబంధించే ఇది. ఓకే, రిసీవ్డ్ ఫ్రమ్ ఏ బై చెక్ 4,000 రూపీస్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము. అలౌడ్ క్యాష్ డిస్కౌంట్, ఈ రెండు కూడా సేమ్ పాయింట్స్ అండి. నెక్స్ట్ క్యాష్ సేల్స్ 25,000, క్యాష్ పర్చేసెస్ 25,000, శాలరీస్ పెయిడ్ 15,000 రూపీస్. ఓకే, ఈ మూడు కూడా మనకి క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సమ్ మొదలు పెడదాం. చూడండి నేను ఆల్రెడీ ఫార్మాట్ ఇక్కడ నేను రెడీ చేశాను. ఇదిగోండి 3 column క్యాష్ బుక్, బ్యాంక్ క్యాష్ డిస్కౌంట్ కాలమ్స్.
డేట్ పర్టికులర్ ఎల్ఎఫ్ కాలం, ఇది డిస్కౌంట్ అలౌడ్ అందాము, డిస్కౌంట్ అలౌడ్. నెక్స్ట్ ఇది క్యాష్ రూపీస్, ఇది బ్యాంక్ రూపీస్, తర్వాత మళ్ళా ఇది డిస్కౌంట్ రిసీవ్డ్ అండి క్రెడిట్ సైడ్, తర్వాత క్యాష్ రూపీస్, బ్యాంక్ రూపీస్. చూద్దాం చూడండి ఒక్కొక్కటి. డిఆర్ రాయాలండి, డిఆర్ అండ్ సిఆర్. ఫస్ట్ చూద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ క్యాష్ బ్యాంక్ అన్నారు కదండి, డెబిట్ బ్యాలెన్సెస్ క్లియర్ గా చెప్తున్నారు కదా. డెబిట్ బ్యాలెన్సెస్ మన దగ్గర నిల్వ డబ్బులు ఉంటే డెబిట్ బ్యాలెన్సెస్, మనకి ఎప్పుడు కూడా క్యాష్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అండి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఉండొచ్చు. జనవరి 1 టు బ్యాలెన్స్ మనం ఇప్పుడే స్టార్ట్ చేయలేదండి, ఆల్రెడీ బ్యాలెన్స్ అన్నారు అంటే లాస్ట్ మంత్ బ్యాలెన్స్ ని ఈ మంత్ కి బ్రాడ్ డౌన్ చేశారని మీనింగ్ అండి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, క్యాష్ వచ్చేటప్పటికి 26, బ్యాంక్ వచ్చేటప్పటికి 14,000. 26,000 14,000 ఈ రెండు పక్క పక్కన వేసేయండి. రైట్. నెక్స్ట్ రెంట్ పెయిడ్ బై చెక్, ఇదిగోండి ఇది చేస్తున్నాను నేను. రెంట్ పెయిడ్ బై చెక్ 3,000 రూపీస్ పేమెంట్స్. మీకు తెలుసు కదండి క్యాష్ బుక్ రూలు, రిసిప్ట్స్ అన్ని డెబిట్, మనం డబ్బులు రిసీవ్ చేసుకుంటేనేమో డెబిట్ సైడ్ అండి, పేమెంట్స్ అన్ని కూడా క్రెడిట్ సైడ్. మీరు అనొచ్చు ఎలా చెప్తారు మేడం, ఏం లేదు, మనకి క్యాష్ బుక్ వేస్తున్నాము అంటే క్యాష్ ఏ టైప్ ఆఫ్ అకౌంట్ అనేది ముందు క్వశ్చన్ చేసుకోవాలి. మనకి అకౌంట్స్ మూడే ఏంటి, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. క్యాష్ అనేది అసెట్, అసెట్స్ ఆర్ రిలేటెడ్ టు రియల్ అకౌంట్, రియల్ అకౌంట్ రూల్ ఈస్ డెబిట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే క్యాష్ వస్తే డెబిట్ చేయండి, క్యాష్ పోతే క్రెడిట్ చేయండి. సో ఇన్ క్యాష్ బుక్ ఆల్ రిసిప్ట్స్ ఆర్ డెబిటెడ్, ఆల్ పేమెంట్స్ ఆర్ క్రెడిటెడ్, అంతేనండి రూలు. ఓకే రైట్. ఇప్పుడు చూద్దామండి, మనకి ఏమన్నారు, రెంట్ పెయిడ్ బై చెక్ 3,000 రూపీస్. పెయిడ్ పేమెంట్ అంటే క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి అకార్డింగ్ టు రియల్ రూల్. క్రెడిట్ అంటే ఏంటి, మనం క్యాష్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్, సో క్యాష్ ఈజ్ క్రెడిటెడ్. ఇన్ ద క్యాష్ బుక్ రెంట్ ఈజ్ క్రెడిటెడ్. సో 2015 4th date బై రెంట్ అకౌంట్, రెంట్ పెయిడ్ బై చెక్. ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి ఏంటి, ఈ ప్రతి ట్రాన్సాక్షన్ తీసుకోవాలా తీసుకోకూడదా. ఎందుకు తీసుకోకూడదు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అయితేనే తీసుకోవాలి, క్యాష్ ఆర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తీసుకోవాలి. అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఏదైనా ఇస్తే కనుక వదిలేయాలి, అదొక పాయింట్. నెక్స్ట్ ఏంటి, తీసుకోవచ్చు అన్న తర్వాత ఎటు సైడ్ తీసుకోవాలనేది నెక్స్ట్ క్వశ్చన్. ఎటు సైడ్ తీసుకోవాలనేది అంటే ఏంటి, డెబిట్ సైడ్ తీసుకోవాలా క్రెడిట్ సైడ్ తీసుకోవాలా. రిసిప్ట్ అయితే డెబిట్, పేమెంట్ అయితే క్రెడిట్. ఎటు సైడ్ తీసుకోవాలో కూడా డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏ కాలంలో వేయాలి అనేది డిసైడ్ అవ్వాలి. మొత్తం 3 పాయింట్స్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ తీసుకోవాలా తీసుకోకూడదా లెక్కలోకి. ఓకే, క్రెడిట్ పర్చేసెస్ క్రెడిట్ సేల్స్ తీసుకోము. ఓకే, తీసుకోవచ్చు అని డిసైడ్ అయినాక డెబిట్ సైడ్ తీసుకోవాలా క్రెడిట్ సైడ్ తీసుకోవాలా సెకండ్ క్వశ్చన్ వేసుకోవాలి. ఓకే, ఆ ఎటు సైడ్ ఒకటి డిసైడ్ అయిన తర్వాత అది ఏ కాలం, క్యాష్ కాలమా బ్యాంక్ కాలమా. క్లియర్. ఇప్పుడు రెంట్ పెయిడ్ అనేది మనం క్రెడిట్ సైడ్ తీసుకోవాలని అన్నాం, పేమెంట్ కాబట్టి. ఓకే తీసుకుందాము. మనకు చెక్ అన్నారు, త్రూ చెక్ కాబట్టి మనం బ్యాంకుల నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి 3,000 రూపీస్ మనము క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. 3,000 రూపీస్ బ్యాంక్ కాలంలో వేసుకుని ఇలా ఇలా అనలైజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు మిస్టేక్ అవ్వదు లెక్క. నెక్స్ట్ January 10th పెయిడ్ టు ఎక్స్ బ్రదర్స్ బై చెక్. ఇది కూడా పేమెంట్ ఏనండి. ఇక వెళ్ళిపోండి మీరు ఇటు సైడ్ కి. January 10th బై ఎక్స్ బ్రదర్స్, ఎక్స్ అండ్ బ్రదర్స్, అసలు ఎక్స్ అండ్ బ్రదర్స్ అండి. ఓకే, చెక్ అన్నారు కదా బ్యాంక్ కాలంలో వేసేసేయండి. ఇదిగోండి అమౌంట్ ఎంత అండి, 2,000 రూపీస్ అండి. డిస్కౌంట్ కూడా అన్నారు, దీనికి సంబంధించి డిస్కౌంట్ మనం ఇది ఎక్కడైతే రాస్తామో అక్కడ రాసేయడమే, 2,200. ఇదిగోండి బ్యాంక్ కాలంలో 2,000 రూపీస్ పేమెంట్ చేసామని రాసేసుకుని డిస్కౌంట్ కాలంలో 200 రూపీస్ ఇంతే. నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ బై చెక్ 12th రిసీవ్డ్ అండి, రిసిప్ట్. ఇదిగోండి గుర్తుపెట్టుకోండి, చెక్ రిసీవ్ చేసుకున్నాము అంటే మనకి గనక బ్రాకెట్లు చెప్పాలండి, బ్రాకెట్లు ఏమని, దిస్ చెక్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ ద సేమ్ డే, దిస్ చెక్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ ద సేమ్ డే అంటేనే మనం బ్యాంక్ కాలంలో వేయాలి. లేదా వచ్చిన చెక్ అంటే ఏంటి, కస్టమర్ ట్రేడర్ కి చెక్ ఇవ్వంగానే ఆ చెక్ క్యాష్ చేసుకోవడానికి బ్యాంకుకి ఇంకా వెళ్ళలేదు, వెళ్తే చెప్పేవాడు, వెళ్ళలేదు కాబట్టి మనం దానిని క్యాష్ గా ట్రీట్ చేసుకుని ముందు క్యాష్ బుక్ లో రాసేసుకుంటారండి, క్యాష్ కాలంలో రాసుకుంటారు. సో మనం చెక్ రిసీవ్ చేసుకుంటే ఎప్పుడైనా సరే క్యాష్ కాలంలో రాసుకోండి. ఎప్పుడు బ్రాకెట్ లో గనక దీన్ని బ్యాంకుకు పంపించాము, చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని చెప్పకపోతే గనక దీనిని మనం క్యాష్ గా ట్రీట్ చేయండి. 4,000 రూపీస్ 12th, ఇదిగోండి 12th 2. ఓకే, ఆ నేమ్ ఏంటండి, వాళ్ళ పేరు రిసీవ్డ్ ఫ్రమ్ ఏ బై చెక్. ఇదిగోండి ఇది ఈ పాయింట్, రిసీవ్డ్ ఏ బై చెక్.
ఓకే, ఏ అకౌంట్ అమౌంట్ ఎంత అండి? 4,000 రూపీస్ క్యాష్గా ట్రీట్ చేయండి అంతే. నెక్స్ట్ మనకి సమ్లో కాంట్రా ఎంట్రీలు కూడా ఏం లేవు, చాలా ఈజీగా ఉంది సమ్ము. వెంటనే క్యాష్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు, 100 రూపీస్ పక్కన వేసేయడమే. ఇక్కడ ఇంకేం రాసే పని ఏం లేదండి, ఏకి సంబంధించే డిస్కౌంట్ కూడా. నెక్స్ట్ క్యాష్ సేల్స్, క్యాష్ సేల్స్. ఓకే, క్రెడిట్ సేల్స్ తీసుకోకూడదు, సేల్స్ అట. సేల్స్ అనేది మనకి ఇన్కమ్. జనవరి డేట్ వచ్చేటప్పటికి January 14, క్యాష్ సేల్స్ 25,000. ఎంతండి? January 14th, ఇదిగోండి January 14th టు సేల్స్ అకౌంట్. ఓకే, అమౌంట్ వచ్చేటప్పటికి 25,000 రూపీస్. వెంటనే పర్చేజెస్ కూడా ఉందండి దాని కింద, మనం రాసేద్దాం పర్చేజెస్ ని. 16th బై పర్చేజెస్, అమౌంట్ 25,000 పర్చేస్ కావాలి మనకి. పర్చేస్ బ్యాంక్ త్రూ చెక్ అని చెప్పలేదు కాబట్టి మనం క్యాష్ పర్చేజెస్. నెక్స్ట్ చెప్పేసి క్లియర్గా చెప్పారుగా, ఇంకా డౌట్ ఏముంది. తర్వాత సాలరీస్ పెయిడ్ బై చెక్ అనలేదు కదండి. ఓకే, సాలరీస్ పెయిడ్ పేమెంట్ కాలంకి వెళ్ళిపోండి. January 31st బై సాలరీస్ అమౌంట్ 15,000 రూపీస్. చెక్ అనలేదు కాబట్టి మనం క్యాష్ కాలంలో అమౌంట్ వేసేస్తాం అంతే, అయిపోయింది, సింపుల్. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేద్దాం. ఓకే, అన్ని మొత్తం 3 లైన్గా. ఓకే, రైట్. మనకి డెబిట్ బ్యాలెన్స్ వేసాయి కాబట్టి డెబిట్ ఎక్కువ ఉంటుంది. 25,000, 26,000. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి 51, 55,000. క్యాష్ కాలం నేను యాడ్ చేశానండి. మనకు కన్ఫ్యూజన్ లేకుండా క్యాష్ కాలం యాడ్ చేసేసి వెంటనే క్రెడిట్ సైడ్ కూడా క్యాష్ కాలం వేసేసేయండి. ముందు క్యాష్ మనం బ్యాలెన్స్ చేద్దాం. 25,000 లో నుండి మొత్తం యాడ్ చేస్తే 40,000 కదా. 25 ప్లస్ 30, 40. 55 నుంచి 40 పోతే 15,000 రూపీస్ అయిపోయిందండి. దానికి ముందు చేసేసేయండి, కన్ఫ్యూజన్ ఉండదు. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ 14,000. ఓకే, దాన్ని క్రెడిట్ సైడ్ బ్యాంక్ బ్యాలెన్స్ లో వేసేసి ఆ 5,000 రూపీస్ తీస్తే 9,000 రూపీస్ కదా, అయిపోయింది. ఓకే, డిస్కౌంట్ కాలమ్స్ మామూలుగా యాడ్ చేసేసి దానికి యాడ్ చేసేసి వేసేసేయండి, ఒక్కొక్కటే కదా. ఇప్పుడు మంత్ ఎండింగ్ ఎప్పుడు? January 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. సేమ్ అమౌంట్స్ ఇక్కడ 15,000 క్యాష్ కాలం కింద, అలాగే బ్యాంక్ కాలం కింద 9,000 రూపీస్ రాసేసి మనం ఏం రాస్తామండి? February 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఇంతే. ఓకే, మనం నేను ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తాం ఇప్పుడు? మనం పార్ట్ ఇదేంటి? పార్ట్ బి. ఓకే, మొత్తం మీద మనం 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి వాళ్ళ క్లాస్ లో. నెక్స్ట్ పార్ట్ బి లోనే మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇంతటితో మనం స్టాప్ చేసేద్దాం క్లాస్. ఓకే, చూసుకోండి, ప్రిపేర్ అవ్వండి. మొత్తము మనకి చాలా 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 సింపుల్ గా ఉంది, చాలా ఈజీగా ఉంది. మనం ఇంటర్మీడియట్ లో చేశారు మీరు, సేమ్ అంతకన్నా